ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, విశాఖ 4, స్వాతి 4, విశాఖ 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. మీకు తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది ఏమో అనుకుంటూ ఉంటారు, శత్రు రుణ రోగ భయం కలుగుతుంది అనుకుంటారు, సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనుకుంటారు. కానీ సిబిలింగ్స్తో మీకు కాదు, మీతోటి సిబిలింగ్స్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి తులాలగ్నం వారికి. ఈ తులారాశి తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే శత్రు విజయం దొరుకుతుంది, రుణ విముక్తి కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తులారాశి తులాలగ్నం వారికి. దేని బేస్ చేసుకొని? ఒక బృహస్పతిని బేస్ చేసుకొని. ఇక్కడ కూడా ఒకటే సిద్ధాంతం, 6, 8, 12, 1, 2. ఈయన 6వ ఇంటి అధిపతి అయిండు, కర్కాటక కన్యా రాశి వారికి 6వ ఇంటి అధిపతి, తులారాశి వారికి 6వ ఇంటి అధిపతి అయిండు, అలాగే 3వ ఇంటి అధిపతి అయిండు. అలాగే సైనస్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా జరిగే అవకాశం ఉంది తులారాశి తులాలగ్నం వారికి. లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను ఈ యొక్క నక్షత్రాలలో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, అలాగే ఈ యొక్క స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిపినటువంటి ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క 9వ ఇంట్లో ఉన్నాడు. ఇది కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంది, సిబ్లింగ్స్తో కావచ్చు, వాటెవర్ మేబీ ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు పట్టణం తెలగవు. దీని మూలంగా గొడవలు కావడాలు, రక్త దర్శనాలు జరిగే అవకాశం ఉంది. ఒకరికి ఒకరు శత్రువులైపోయి మనుషులమనే స్వభావాన్ని వీడిపోయి రాక్షసుల్లాగా పోట్లాడుకొని కోర్టు కేసులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ పాయింట్ నేను ఎందుకు ఇంత గట్టిగా నొక్కి చెప్తున్నానంటే, మీకు తులారాశి తులాలగ్నం వారికి 5th హౌస్లో రాహు ఉన్నాడు, అది మంచిది కాదు. దైవబలం తగ్గిపోతుంది, అవకాశ కోసం దైవారాధన చేస్తాం, అది భగవంతుడు మెచ్చడు. కాబట్టి మీరు ఈ విషయాలలో చాలా కేర్ఫుల్గా ఉండాలి తులారాశి తులాలగ్నం వారు. వివాహ యోగానికి మీకు చక్కని వైభవం పట్టింది తులారాశి తులాలగ్నం వారికి. వివాహం అవుతుంది, సంబంధాలు మీకు టచ్అప్లోకి వస్తాయి, గుడ్ న్యూస్ బాగా మీకు మంచి వార్తలు వినిపిస్తాయి. తండ్రికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మీకు కూడాను బ్లడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్గాన్స్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గర్భ సంబంధమైనవి, పీసీఓడి, గైనక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా బయట ఏర్పడే అవకాశాలు, ఫిలోపియన్ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క తెల్లబట్ట అంటారు లేడీస్కి, అది ఎక్కువగా కనిపిస్తుంది. దాని ద్వారా పోతుంది లేని మందులతో సరిపెట్టుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది మీకు ఎప్పటి నుంచో స్టార్ట్ అయి ఉంటుంది. దీని మూలకంగా గర్భాశయం లేకుండా తీసేసే ప్రమాదాలు ఏర్పడతాయి. వన్స్ ఒకసారి మీరు చేసే ఈ చిన్న మిస్టేక్కు లైఫ్ లాంగ్ మనం మనీ చెల్లించాలి. అంటే హాస్పిటల్కి పోతామని కాదు, గర్భసంచి తీసేస్తే ఫిమేల్లో లైఫ్ పోయినట్లే లెక్క. అంత హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అందుకనే దీన్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ, ఏమాత్రం తెల్లబట్ట కనిపించినా, ఎర్రబట్ట ఎక్కువ అవుతున్నా ఖచ్చితంగా మీరు గైనక్ సజెషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి. స్వస్తి.